విద్యార్థులు రాబోయే కాలంలో ఉన్నత స్థానాల్లో ఉండాలని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో 2020 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని దోలపూర్ గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రిజర్వేషన్లపై ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు మల్లు భట్టి విక్రమార్క. కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికి కాదు దేశానికి ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్ ఈ స్కూల్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఒక ప్రాంగణంలో ఒక ఉమ్మడి కుటుంబం లాగా చదువుకుంటూ ఒక సామాజిక మార్పుకి ఒక అద్భుతమైన నాంది పలికినటువంటి గొప్ప యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్.